ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 2A సోషల్ సెషన్ 2 మార్చ్ 2024లో జరిగిన సోషల్ పేపర్లో ఇచ్చిన తెలుగు బిట్స్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో టెట్ 2A సోషల్కి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 31. ఒక పద్యం ఇచ్చారు చూడండి. నీచునకు దన్ము గలిగిన వాచాలత గలిగి పరుషవాక్కు లరచుచున్ నీచకృతి యొగుచు మది సంకోచము లేకుండా దిరుగు గువ్వల చెన్న అనే ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యంలో సంకోచము అనే పదానికి అర్థం ఆప్షన్స్: వాచాలత, భయము జంకు, వ్యాకోచము, సంతోషము. కరెక్ట్ ఆన్సర్ భయము జంకు. సంకోచము పద్యంలో సంకోచముకి అర్థము భయము జంకు. క్వశ్చన్ నెంబర్ 32. సేమ్ పద్యం అండి. పరుష వాక్కులు అంటే ఆప్షన్స్: మధురమైన మాటలు, కఠినమైన వాక్కులు, రహస్యంగా చెప్పే మాటలు, చిన్నపిల్లల మాటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కఠినమైన వాక్కులు. క్వశ్చన్ నెంబర్ 33. గద్యం ఇచ్చారు. ఈ గద్యము అంటే మొత్తం అంతా చదివితే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది కాబట్టి ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని గద్యం చదవండి. నేను డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. 33 క్వశ్చన్ చూడండి. కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం ఆప్షన్స్: గద్యంపై చిన్నచూపు ఉండడం వల్ల, గద్య రచన కష్టం అనుకోవడం వల్ల, పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవడం, పద్యానికి ఉన్న విలువ గద్యానికి లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవడం. క్వశ్చన్ నెంబర్ 34. గద్యం కవీనాం నికషం వదంతి అంటే ఆప్షన్స్: పద్యం గద్యం ఒకటే, గద్యం వదంతుల నిలయం, గద్యం కవులకు కొరుకుడు పడదు, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. క్వశ్చన్ నెంబర్ 35. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఆప్షన్స్: ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, లాటానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్ప్రేక్షాలంకారం. ఉపమాన ధర్మం సౌమ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36. కేతనం, పతాకం పదాలకు సరి అయిన పర్యాయ పదం ఆప్షన్స్: గద, కాండ, జెండా, అండ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జెండా. కేతనం, పతాకం అంటే జెండా. క్వశ్చన్ నెంబర్ 37. ఆచారం, సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఆప్షన్స్: బాలచంద్రుని ప్రతిజ్ఞ, చిన్న శిశువు, కప్పతల్లి పెళ్ళి, యద. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కప్పతల్లి పెళ్ళి. కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశంలో ఆచారం, సాంప్రదాయం గురించి ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 38. పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. గీత గీసిన పదానికి నానార్థాలు ఆప్షన్స్: ఇక్కడ గీత గీసిన పదం ఉల్లాసం, సో ఉల్లాసానికి నానార్థాలు చూద్దాం. ఆప్షన్స్: దగ్గర, సాన్నిధ్యం, ప్రయత్నం, వ్యవసాయం, నూతనం, పాతదనం, గ్రంథ భాగం, ఉత్సాహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథ భాగం, ఉత్సాహం. క్వశ్చన్ నెంబర్ 39. మరణం కలిగింపనిది ఉత్పత్త్యర్థం పదం ఆప్షన్స్: అమృతం, చక్రం, వనం, నందనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమృతం. వీడియో చూస్తున్నప్పుడు ఏ టైంలో అయినా సరే మా ఎఫర్ట్స్ మీకు నచ్చి వీడియోని
లైక్ చేయాలి అనుకుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే ఎన్ని క్వశ్చన్స్కి మీరు ముందుగా ఆన్సర్ గెస్ చేయగలుగుతున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానివల్ల మీరు మీ ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 40. ఈరోజు పంక్తి భోజనం జరిగింది. గీత గీసిన పదానికి వికృతి. గీత గీసిన పదం పంక్తి అనమాట. సో పంక్తి పదానికి వికృతి. ఆప్షన్స్ బత్తి, బంతి, భగవంతుడు, బలగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బంతి. క్వశ్చన్ నెంబర్ 41. జ్ఞానోదయం కలగటం అనే అర్థం వచ్చే జాతీయం. ఆప్షన్స్ కాలధర్మం, కనువిప్పు, కనుమూయుట, కాలచక్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కనువిప్పు. జ్ఞానోదయం కలగడానికి వచ్చే జాతీయము కనువిప్పు. కనువిప్పు కలిగింది అని అంటారు కదా. సో క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. క్రింది వానిలో కంఠతాళవ్యాలు. ఆప్షన్స్ అచ్చులన్నీ ఓ, ఓ, ఔ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, ఏ, ఏ, ఐ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, ఏ, ఐ. కంఠతాళవ్యాలు ఏమవుతాయంటే ఏ, ఏ, ఐ. క్వశ్చన్ నెంబర్ 43. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్స్ నా చదువు, ఆశావాది, ధర్మబోధ, రంగస్థలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ధర్మబోధ. ధర్మబోధ పాఠ్యాంశంలో గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గురించి ముఖ్య ఉద్దేశంగా ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 44. ఎవరి జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ బళ్ళారి రాఘవ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, వేదం వెంకటరాయశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 45. కింది వాటిని జతపరచండి. ఒక పక్క పదాలు విడదీసి ఇచ్చారు, ఒక పక్క సందులు ఇచ్చారు. అంటే దేనికి ఏ సంధి అవుతుంది అని. సో భరత ప్లస్ ఉర్వర, ప్రాణమున్ ప్లస్ తీసెను, 15 ప్లస్ ఏళ్ళు, అను ప్లస్ అస్త్రం. ఇక 4 పదాలు ఏ ఏ సందులు అవుతాయని అడిగారు. సో భరత ప్లస్ ఓర్వర ఏమవుతుందంటే భరతోర్వర అవుతుంది. కాబట్టి ఇది ఏకి గుణసంధి. ఈ నెక్స్ట్ ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణము తీసెను కాబట్టి బికి ఈ సరళాదేశ సంధి. నెక్స్ట్ 15 ప్లస్ ఏళ్ళు, 15 ఏళ్ళు. సో ఉత్తవ సంధి. నెక్స్ట్ మిగిలింది అను అస్త్రం, అను ప్లస్ అస్త్రం, అన్వస్త్రం. సో అనాదేశ సంధి. ఇక్కడ చూడండి ఏ, ఈ, బి, ఈ, సి, ఆ, డి, ఆ. ఆప్షన్ 2లో అది మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 46. కర్మధారయ సమాసం అంటే? ఆప్షన్స్ విశేషణము సర్వనామం సమానంగా మారడం, విశేషణము క్రియ సమానంగా మారడం, విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం, విశేషానికి అవయవానికి సమాసం జరగడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం. అప్పుడు కర్మధారయ సమాసం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47. పాతోతి పదానికి అర్థం. ఆప్షన్స్ సముద్రం, చెరువు, నది, పాతాళం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రం. క్వశ్చన్ నెంబర్ 48. వర్తమాన కాల అసమాపక క్రియ. ఆప్షన్స్ సత్రర్థకం, అనుమత్యర్థకం,
క్వార్థకం, ఛేదర్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సత్రార్థకం. క్వశ్చన్ నెంబర్ 49. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం. ఆప్షన్స్: సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోబోతున్నారు, సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు, సముద్ర తీరంలో పిల్లలు ఆడేశారు, సముద్ర తీరంలో పిల్లలు ఆడాలనుకుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవటం లేదు. ఆడుకుంటున్నారుకి వ్యతిరేక పదం ఆడుకోవడం లేదు కాబట్టి వ్యతిరేకార్థక వాక్యం సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50. కింది వాణిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన అడిగారు. చూడండి ఆప్షన్స్: శ్రీమద్ర రామాయణ కల్పవృక్షం, విశ్వంబర, రామాయణ విషవృక్షం, పాకుడు రాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రామాయణ విషవృక్షం. ఈ రామాయణ విషవృక్షం రచనకి జ్ఞానపీఠ పురస్కారం రాలేదన్నమాట. మిగిలిన మూడట్లకి శ్రీ మద్రామాయణ కల్పవృక్షం, విశ్వంబరకి, పాకుడు రాళ్ళుకి ఈ 3 రచనలకి జ్ఞానపీఠ పురస్కారం లభించిందనమాట. క్వశ్చన్ నెంబర్ 51. విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియ. ఆప్షన్స్: ప్రబంధ రచన, యాత్రారచన, గేయరచన, పీఠిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యాత్రారచన. క్వశ్చన్ నెంబర్ 52. కొట్టరువు ఇంటి పేరుగా గల కవి. ఆప్షన్స్: తిక్కన, నన్నయ్య, ఎర్రన, పోతన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తిక్కన గారి ఇంటి పేరు కొట్టరువు. క్వశ్చన్ నెంబర్ 53. గురులఘువులు ఇలా ఉంటే ఈ పద్యం అవుతుంది. అంటే పైన గురులఘువులు ఒక పద్య పాదం ఇచ్చారు, పద్య పాదానికి గురులఘువులు ఎలా ఉంటే అలా డివైడ్ చేసి ఇచ్చారు. అది ఏ పద్యం అవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఆ యొక్క గణాలు చూడండి. ఇది భగనం, రగనం, ఇది నగనం, బా, ఇది కూడా సేమ్ బా, ఇది రగనం, ఇది వగనం. భరణ బబరవ, బరణ భరణ బబరవ దేనికి అవుతుందంటే ఆప్షన్స్ ఆర్దోళం, ఉత్పలమాల, మత్తేపం, చంపకమాల అని ఇచ్చారు. అందరికీ తెలిసిందే భరణ బబరవ దేనికి ఉత్పల మాలకి. సో ఆప్షన్ 2 ఉత్పలమాల రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది. ఇది ఈ నాటక సమాజంలో జరిగింది. ఆప్షన్స్: అభ్యుదయ నాటక సమాఖ్య, సురభి నాటక సమాజం, గుంటూరు ఫస్ట్ కంపెనీ, బందరు జగన్మోహిని సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సురభి నాటక సమాజం. క్వశ్చన్ నెంబర్ 55. సంధి జరిగే 2 పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఎలా అంటారు? ఆప్షన్స్: పరస్పరం, పూర్వస్వరం, స్వరమేళనం, పరస్వరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వస్వరం. క్వశ్చన్ నెంబర్ 56. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా. ఆప్షన్ చూడండి. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురు చూడలేదు, ఈ పరిస్థితికి చేరాను అని కలాం అన్నారు. నీకు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ పరిస్థితికి వచ్చాను అని కలాం అన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. క్వశ్చన్ నెంబర్ 57. తగనం గురులఘువులు అంటే తగనంలో గురులఘువులు స్థానాలు ఎలా ఉంటాయని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తగనం యొక్క గురులఘువులు గురువు తర్వాత లఘు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 58. ఆహాహా
ఎంత వైపరీత్యము? ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్: అనుమత్యర్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, ఆచర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఆచర్యార్థక వాక్యం. ఇక్కడ ఒక ఆచర్యార్థకం ఉంది, ఇక్కడ ఒక ఆచర్యార్థకం ఉంది. క్వశ్చన్ నెంబర్ 59, ప్రతిజ్ఞ రచయిత. ఆప్షన్స్: పైడిమర్రి వెంకట సుబ్బారావు, పిండ్లిమర్రి రామసుబ్బారావు, న్యాపతి సుబ్బారావు, రాయప్రోలు సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ అనే రచన చేశారు. క్వశ్చన్ నెంబర్ 60, నీవు ఈ పని చేయకు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్: ప్రశ్నార్థకం, సామర్థ్యార్థకం, నిషేధార్థకం, అనుమత్యార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నిషేధార్థకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే గెస్ చేశారో ఆ నెంబరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ.